హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. భూలోక స్వర్గంగా పిలుచుకునే కాశ్మీర్ ఇప్పుడు రక్తపు మరకలతో తడిసిపోయింది. అవును, కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై యావత్ దేశం రగిలిపోతుంది. ప్రతి హృదయం ఆగ్రహంతో ఊగిపోతుంది, ఆవేదనతో కుంగిపోతుంది. అమాయకులని చంపివేసి మరణహోమం సృష్టించిన ఈ ఉగ్రదాడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అదను చూసి కాటివేసిన ఉగ్ర సర్పానికి దాని వెనక నుంచి ఆడిస్తున్న వారి పీచమనచడానికి ఇండియన్ గవర్నమెంట్ చర్యలు చేపట్టాల్సిందే అని ముక్తకంఠంతో దేశం కోరుకుంటుంది. ఈ విషాదంపై కేంద్రం కూడా చాలా సీరియస్గానే ముందుకు అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనకు వెళ్లిన కొద్ది గంటల వ్యవధిలోనే ఈ ఘాతకం జరిగింది. మోడీకి సౌదీలో లభించిన మర్యాద గౌరవం గురించి ఒకవైపు అంతర్జాతీయ మీడియాలలో కథనాలుగా వస్తున్న సమయంలో భారత్ గుండెల్లో ఉగ్ర కత్తిని దించారు దుర్మార్గులు. విషయం తెలిసిన వెంటనే మోడీ సైతం గంటల్లోనే ఇండియాలో ల్యాండ్ అయ్యారు. ఈ దాడితో అంతర్జాతీయ సమాజం నెవ్వరబోతుంది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశంతో మోడీ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. అంతేకాదు, ఉగ్రదాడి జరిగిన క్షణం నుంచి మోడీ యావత్ ప్రభుత్వాన్ని అలర్ట్ చేసిన తీరు చూస్తే గనక పెను సంచలన నిర్ణయాలే ఉండొచ్చు అని అంటున్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిఓకే మీద కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవాల్సి ఉందని అన్నట్లుగా వార్తలు వచ్చాయి. అంటే కేంద్ర మధ్యలో ఆ ఆలోచనలు ఉన్నాయని అర్థమవుతుంది. అయితే ఏ కారణం లేకుండా సడన్గా చేస్తే ప్రపంచ దేశాల నుంచి తగిన మద్దతు దక్కదని భావించి ఉండొచ్చని అంటున్నారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం షాక్ అయ్యేలా భయంకరమైన దాడి జరిగింది. ఈ దాడి మూలాలు ఎక్కడ ఉన్నాయో అందరికీ తెలుసు. ఇక పాక్ ఆక్రమిత ప్రాంతం అంతా ఉగ్రవాద తాండాలతో నింపేస్తూ దాయాది వారిని ప్రోత్సహిస్తుందని వార్తలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద మెరుపు దాడులు చేయడం ద్వారా మొత్తం ఉగ్ర మూలాలను సమూలంగా మట్టుబెట్టాలన్నది ఒక డిమాండ్గా ఉంది. అదే కనుక జరిగితే ఉగ్ర మూకకాల కాశ్మీర్తో డైరెక్ట్ లింకులు తెగిపోతాయి. అంతేకాదు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించాలనుకునే తెర వెనక శక్తుల ఆట కూడా కట్టించినట్లుగా అవుతుంది. అయితే ఇది అత్యంత సాహసోపేతమైన విషయం. కానీ ఈ విధంగా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం కాశ్మీర్లో కల్లోలం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు కొందరు. మరి శాశ్వత పరిష్కారం దిశగా భారత్ అడుగులు వేస్తుందా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఈ వారం రోజుల్లో మోడీ టీం ఎలా ముందుకు వెళ్తుందో ఏంటో అని చెప్పేసి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ వ్యూ.